మన బాపట్ల పట్టణం కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేషనల్ హైవే 216లో రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మీరు మీ ద్వారా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్ని అవేర్నెస్ కోసం అవగాహన సదస్సు కోసం దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. హెల్మెట్ లేకుండా 2 వీలర్ వెహికల్స్ మీద ప్రయాణించడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ గా దృష్టి సారించి ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి రోడ్ యాక్సిడెంట్స్ అన్ని పోలీస్ స్టేషన్లో కలిపి దాదాపు 135 జరిగినాయండి. నాన్ ఫ్యాక్టర్ అంటే చిన్న చిన్నవి. అలాగే దాదాపుగా 59 మంది ప్రాణాలు కోల్పోయారు. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. బాపట్లలో 7, అలాగే సంతమాగులూరులో 12 మంది, బలికొరంలో 11 మంది, మార్తూరులో ఒక 13 మంది, ఈ విధంగా 59 మంది మనకి ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్ల తలకి తగిలినటువంటి గాయాలతోటి బ్లీడింగ్ తోటి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కనీసం హెల్మెట్ ధరిస్తే చిన్న చిన్న గాయాలైనా మనకి ట్రీట్మెంట్ చేసుకుని బతికే అవకాశం ఉంటుంది. సో మీడియా ద్వారా బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా 2 వీలర్ వెహికల్స్ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పి మీ అందరి ద్వారా తెలియపరచుకుంటాం. అలాగే దీని మీద మేము కూడా ఇంకా కొన్ని సెంటర్స్ లో రేపటి నుంచి అవగాహన కార్యక్రమాలు రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ఫ్లెక్సీలు అట్లాంటివి మేము కూడా ఏర్పాటు చేసుకుని వచ్చేపోయే పబ్లిక్ అందరికి కూడా కొంత అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి తర్వాత చట్ట ప్రకారం ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత చట్ట ప్రకారం ఫైన్స్ ఇంపోజ్ చేయడం కూడా చేయాలని ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్లాన్ చేసుకున్నాం. వీలైనంత వరకు అవగాహన సదస్సులు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. మీ అందరి సహకారం అవసరం మాకు. దీని ద్వారా మీ ద్వారా ప్రచారం కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.